ఓకే, సో ఇప్పుడు సమీర్ గారు మీ టర్న్. తెలుగు వినోదోత్సవం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. అందరికీ నమస్కారం అండి. సాయిబాబు గారికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అనగనగా కానిస్టేబుల్ కనకం అండ్ మా ఎయిర్ టీమ్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ఎయిర్ నేను చేయడానికి మెయిన్ రీజన్ సందీప్ అండ్ జోసెఫ్. నాకు జోసెఫ్ ఫోన్ చేసి సమీర్ గారు మీకు కథ చెప్పాలి అన్నప్పుడు, సరే మనం అపోలో హాస్పిటల్లో కలుద్దాం అని చెప్పా. అపోలో హాస్పిటల్లో కలుద్దాం అంటే నేను అక్కడ ఏదో ఎవరినో చూడడానికి వెళ్ళానేమో అనుకున్నాడు, కానీ నేనే పేషెంట్ని అక్కడ. నాకే అప్పుడు ఒంట్లో బాగాలేదు. సో ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ అపోలో హాస్పిటల్. హీ కేమ్ దేర్, షాక్ అయ్యాడు నన్ను చూసి. సార్ ఇదేంటి సార్? లేదులే, ఏదో చిన్న ఎలిమెంట్, ఐల్ బి కమింగ్ బ్యాక్. నాకు అక్కడ చెప్పగానే నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్, నా క్యారెక్టర్ బాగా నచ్చింది. సో లెట్ us డూ ఇట్, విల్ డూ ఇట్ అని చెప్పాను. దెన్ సందీప్ రియలీ ఎంకరేజ్డ్ లాట్. అండ్ జోసెఫ్ రాసుకున్న విధానం అంటే ముఖ్యంగా నేను ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐ కంప్లీటెడ్ 489 ఫిల్మ్స్. 489 ఫిల్మ్స్ చేశాను. ఏ సినిమాకి నాకు ఇన్ని కాల్స్ రాలేదు, ఇంత రెస్పాన్స్ రాలేదు. ఎన్ని కాల్స్ అంటే ఇది ఎయిర్లోకి వచ్చిన వెంటనే ఇమీడియట్లీ సో మెనీ పీపుల్, సో మెనీ మెసేజెస్. ఐ టోల్డ్ సందీప్ ఆల్సో, ఓవర్వెల్మింగ్ అనమాట. అసలు ముఖ్యంగా దట్ బాత్రూమ్ సీన్, అది మేము యాక్చువల్గా అది లేదు, తర్వాత షూట్ చేసాం కదా, ఆ తర్వాత షూట్ చేసాం. ఐఎమ్ రియలీ ఎంత సాటిస్ఫాక్షన్ అంటే, ముఖ్యంగా ఈటీవీకి 30 years కదా, ఈటీవీకి నాకు కూడా ఈటీవీతో 30 years. ఆల్ ద 30 years ఐ వాజ్ విత్ ఈటీవీ రైట్ ఫ్రమ్ 1995. నేను 92లో మౌన పోరాటం, ఇందాక నాగేంద్రన్న ప్రస్తావించిన సినిమా మౌన పోరాటం వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఐ స్టార్టెడ్ వినోద్ కుమార్ హీరో, యమున హీరోయిన్గా, ఉషా కిరణ్ మూవీస్, మోహన్ గాంధీ గారు డైరెక్టర్. దానికి నా ఉషా కిరణ్ మూవీస్ నుంచి స్టార్ట్ నాది. ఆ తర్వాత టెలివిజన్ కూడా భాగవతం, శ్రీ భాగవతం బాపు గారు డైరెక్ట్ చేసిన ఇది 95 నుంచి. 95లో షూటింగ్, అది మై ఫస్ట్ టెలివిజన్. అండ్ సో మై అసోసియేషన్ విత్ ఈటీవీ హ్యాస్ బీన్ ఫ్రమ్ ద బిగినింగ్, అండ్ ఇట్ విల్, ఐ హోప్, ఐ విష్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. ఈటీవీ విన్కి ఎప్పుడు నేను సర్వదా మాకు అన్నం పెట్టింది. నాకు, రాజీవ్ కనకాల, హర్ష, ప్రభాకర్, మేమందరం, మొత్తం శ్రీనివాస్ రెడ్డి, మొత్తం అందరం ఆ టైంలో వచ్చినాం. ఇప్పటికీ అందరూ సినిమాలు చేస్తున్నారు. మా అందరికీ ఫస్ట్ బిగినింగ్, స్టార్టింగ్ అన్నం పెట్టిన సంస్థ ఈటీవీ. మేము ఎల్లప్పుడూ రామోజీరావు గారికి, సుమన్ గారికి, అందరికీ రుణపడి ఉంటాం. ఈటీవీ షెల్ గో ఆన్, గో ఆన్, గో ఆన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సమీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ గారిని